జీవీ రెడ్డి గారు ఈరోజు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అధికార పార్టీ ఆయన దాన్ని ఏమంటారు పట్టుబట్టి ఎటువంటి పదవి ఇవ్వకుండాను మోసం చేస్తున్నారన్న తరువాత వచ్చినటువంటి ఇది చాలా యాక్టివ్గా ఉండే లీడర్. అట్లాంటి వ్యక్తి ఫైబర్ నెట్కి ఉన్నట్టుండి రాజీనామా చేయడం ఏంటి సార్? ఇప్పుడు ఈశ్వర్ గారు జీవీ రెడ్డి చెప్పింది ఏంటంటే నాకు ఇక్కడ సహకరించడం లేదు, పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరుగుతుంది, అవినీతి జరుగుతోంది, ఒక అవినీతితో పాటు రాజద్రోహం కూడా నడుస్తోంది ఇక్కడ అని చెప్పారు. అవును, చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే తనను అభినందిస్తారని బహుశా జీవీ రెడ్డి గారు అనుకొని ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి గురించి పూర్తి తెలియక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నారు, నేను ఒక సిస్టమ్ ను నిలబెడుతూ ఉంటే మీరు వచ్చి ఇలా మాట్లాడటం ఏంటి, ఏదైనా ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి, ఇంకా కాకపోతే నా దగ్గర రండి అని చెప్పారు. అంటే ఏం చెప్తున్నారు ఇండైరెక్ట్ గా, ఇలాంటి చాలా ఉంటాయి, మీరు సర్దుకోండి, తలా 4 రాళ్ళు వెనుకేసుకోండి అని చెప్పదలుచుకున్నారా? పెద్ద ఎత్తున ఫ్రాడ్ నడుస్తోంది అని ఆయన చెప్తుంటే మీరు సర్దుకోండి అని ఒక ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఎలా? దాంతో పాటు జీవీ రెడ్డికి సంబంధించి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా వాడారు, జగన్మోహన్ రెడ్డి మీదకి ఇంకా బాగా వాడారు. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ఆయన రెడ్డి సామాజిక వర్గం కాబట్టి రెడ్లే జగన్మోహన్ రెడ్డిని తిరుగుతున్నారు చూడండి ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి బాగా వాడేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలో నామినేటెడ్ పదవి నన్ను పిలిచిస్తారని ఆయన అనుకున్నారు, కానీ ఇవ్వలేదు. అప్పుడు అంటే జీవీ రెడ్డి ఆవేశం కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పిఎస్ మీద పిఎల్ మీద ఆరోపణలు చేశారు. వాళ్ళు వేస్ట్ ఫెలోస్, అసలు ఫోన్ కూడా తీరని డైరెక్ట్ గా ఒక డిబేట్ లో మాట్లాడేశారు. ఆ తర్వాత ఈ పదవి ఇచ్చారు. అప్పుడు సీఎం గారి పిఎల్ ని తిట్టినప్పుడే చెక్ పెడితే ఇంకా ఉద్దేశపూర్వకంగా చెక్ పెట్టారు అంటారు. కాబట్టి తీసుకొని వచ్చి ఫైబర్ నెట్ చైర్మన్ చేసి అక్కడ ఆయనకి ఎవ్వరు సహకరించకుండా చేసేసి ఇప్పుడు పొగ పెట్టారు. ఆయన ఇదంతా ఏది ప్రీ ప్లాన్డ్ కాదు ఈశ్వర్ గారు. ఇప్పుడు సింపుల్, ఆయన చెప్పింది ఏంది, ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు ఏం చెప్పలేదు. ఇదిగో ఇలా నడుస్తోంది మొత్తము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మిగతా విషయాలు ఎలా ఉన్నా సరే నెట్వర్క్ ఇష్యూస్ అన్నవి లేకుండా ఉండేవి. మీరు రోజు నెట్వర్క్ ఇష్యూలే, చంపేయండి సార్ అని మాతో మెసేజ్లు పెడుతున్నారని ఆయనే చెప్పారు. నెట్వర్క్ ఇష్యూస్ ఒకటి, రెండోది ఒక్క కనెక్షన్ కూడా కొత్తగా ఇవ్వలేకపోయాం, ఒక్క రూపాయి కూడా కొత్తగా సంపాదించలేకపోయాం. ఇంత చేసిన తర్వాత ఆయనకు అక్కడ పట్టు కోల్పోయారు. ఆయనకి ఆ విషయం అర్థమైంటుంది, ఇది మన గూడు, మనం ఏదో వచ్చాం కానీ వాళ్ళేం కానీ ఇది మన గూడు కాదు అని అర్థమైనట్టుంది, వెళ్ళిపోయారు. రైట్. శైలజానాథ్ గారు మీరేమైనా రెస్పాండ్ అవుతారా సార్? జీవీ రెడ్డి రాజీనామా ఈ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి. అంటే జీవీ రెడ్డి టెంపర్మెంట్ ని నాకు తెలుసు, అబ్బాయి నాకు బాగా. అవును, అబ్బాయి ఉండలేడు అక్కడ. ఎందుకంటే నిజంగానే ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టారు బాగా. పైగా ఏదో బి గ్రేడ్ కార్పొరేషన్లని అవని ఇవని ఒక అవమానకరంగానే బిహేవ్ చేసినట్టు నాకు అనిపించింది. బహుశా అబ్బాయి ఎట్లా ఫీల్ నాకు తెలియదు కానీ, బట్ జీవీ రెడ్డి ఆ విధంగానే బిహేవ్ చేస్తాడు, దాంట్లో పెద్ద గొప్ప విషయం. బట్ చంద్రబాబు నాయుడు గారి సలహా ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా అన్యాయం జరుగుతుందని చెప్తే దయచేసి మీరు మీ కళ్ళకున్న గంతల్ని పక్కకు పెట్టి దాన్ని పరిశీలించండి అని మాత్రం చెప్పగలను. ఒకటి మాత్రం వాస్తవం, జీవీ రెడ్డి గారి సంఘటన చాలా మందికి ఒక లెసన్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. రైట్.